మీకు డయాబెటీస్ ఉంది, బట్ ఎలాంటి రైస్ తినేది వచ్చి మీకు కన్ఫ్యూషన్ ఉంది, లైక్ వైట్ రైస్ మంచిదా లేకపోతే బ్రౌన్ రైస్ మంచిదా అనేసి. నాకు తెలిసి ఒక ఆయన వచ్చి, ఆయన పేరు రవి, 42 years, ఆయనకు వచ్చి డయాబెటీస్ ఉంది, కిట్టతట 10 సంవత్సరాలుగా ఉంది. ఆయన డైలీ వాకింగ్ చేస్తుండో, అవతల వచ్చి ఆయన షుగర్ వచ్చి ఆ కాఫీ టీలో అంతా ఏం యూజ్ చేయని అంటుండో, బట్ స్టిల్ ఆయన ఫాస్టింగ్ షుగర్ వచ్చి 200 పైన జాస్తిగా ఉంది. బట్ ఆయన ఒక క్వశ్చన్ అడిగిందని, ఇలాగ నేను వైట్ రైస్ మొత్తం డైలీ తింటాను సార్ అని చెప్పిండు. అప్పుడు నేను చెప్పినాను, మీరు వచ్చి వైట్ రైస్ బదులుకు వచ్చి బ్రౌన్ రైస్ వచ్చి రిప్లేస్ చేసి చూడండి, ఒక 2 వారాలకు అవతల వచ్చి మనం ఫాస్టింగ్ షుగర్ వచ్చి చూద్దామని అంటారు. అవతల బ్రౌన్ రైస్ ఆయన వచ్చి యూజ్ చేసేటప్పటికి వచ్చి ఫాస్టింగ్ షుగర్ వచ్చి 145 వచ్చింది. సో ఎందుకు అలాగ వచ్చింది అనేసి ఆ డీటెయిల్డ్ సైన్స్ వచ్చి నేను చెప్తాను ఇప్పుడు, సరేనా. వైట్ రైస్ వచ్చి హైలీ ప్రాసెస్డ్, దాంట్లో వచ్చి బ్రాన్ అనే ఒక ఫైబర్ ఎలిమెంట్ వచ్చి తీసేస్తారు అది పాలిష్ చేసేటప్పటికి. సో దాంట్లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చి 72 పైన ఉంటుంది. సో అది మనం తినేటప్పటికి వచ్చి మన బ్లడ్ షుగర్ వచ్చి టక్ని స్పైక్ అవుద్ది. అదే మన బ్రౌన్ రైస్ తినేటప్పటికి వచ్చి అది హోల్ గ్రెయిన్, దాంట్లో ఫైబర్ ఉంటుంది, ఎందుకంటే ఆ బ్రాన్ నుంచి కవర్ చేసి ఉంటుంది. అవతల వైటమిన్స్ ఉంటుంది, మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్. ముఖ్యంగా వచ్చి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చి 50, సరేనా. అది వచ్చి కొంచెం స్లోగా వచ్చి మీ షుగర్ నుంచి రిలీజ్ చేస్తుంది. సో కొంచెం బెటర్గా వచ్చి ఇన్సులిన్ రెస్పాన్స్ కూడా ఉంటుంది, సరేనా. నేను ఒక ఇంపార్టెంట్ స్టడీ వచ్చి చూసినాను. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో వచ్చి 2 servings ఆఫ్ బ్రౌన్ రైస్ వచ్చి పర్ వీక్ వచ్చి తినేటప్పటికి మనకు వచ్చి 11% ఆఫ్ లోవర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్ అనేసి ఒక ఆర్టికలే వచ్చి రిలీజ్ అయ్యి ఉంది. సో మనం డైలీ వచ్చి వైట్ రైస్ తినేటప్పటికి మోర్ ఛాన్స్ ఆఫ్ యూఆర్ గెటింగ్ డయాబెటీస్ అనేసి దాంట్లో వచ్చి ప్రూవ్ చేస్తుంటారు. సో నేను వచ్చి బ్రౌన్ రైస్ తింటాను అట్లంటే అది మొత్తం సొల్యూషన్ కాదు. బ్రౌన్ రైస్ లో కూడా కార్బ్స్ ఉంది, బట్ దాన్ని వచ్చి ఎట్ట మీరు తినాలంట, బ్రౌన్ రైస్ అలాంగ్ విత్ లైక్ చాలా వెజిటబుల్స్ అవుతా హెల్తీ నట్స్ హెల్తీ ఫ్యాట్స్ వచ్చి మీరు తీసుకోవచ్చు, లైక్ ఆల్మండ్స్ లేకపోతే వాల్నట్. అలాగే మీరు తినేటప్పటికి వచ్చి మీకు వచ్చి బెటర్గా వచ్చి బ్లడ్ షుగర్ వచ్చి కంట్రోల్ ఉంటుంది, సరేనా. అదే ఈ వీడియో వచ్చి మీకు చాలా యూస్ఫుల్గా ఉంది, ఇది చాలా ఇన్ఫర్మేషన్గా ఉందంటే నా వాట్సాప్ గ్రూప్ వచ్చి ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది, దాంట్లో జాయిన్ చేసుకోండి. నేను ఎట్లా వచ్చి మీరు వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి వచ్చేదానికి వచ్చి ఎట్లా మీ బ్లడ్ షుగర్ వచ్చి కంట్రోల్ చేసేదానికి నేను వచ్చి మీకు వచ్చి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.